స్థిరపరచబడిన తర్వాత ఎవరు దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీయూ కలపడు. అబ్రహాములకు అతని సంతానములకు వాగ్దానములు చేయబడి ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములను అని చెప్పగా ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానములకు అనేను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాలైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిర్గమము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎడలా ఇక వాగ్దానము మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం వల్లనే దాన్ని అనుగ్రహించడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమణను బట్టి దాని తర్వాత ఇవ్వబడింది. అది మధ్యవర్తి చేత దేవుడి ద్వారా నియమింపబడింది. ధర్మశాస్త్రము దేవుడి వాగ్దానానికి విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయని శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉండేలా వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని యేసుక్రీస్తునందున విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అతన్ని పాపములో బంధించు. ఇంతటితో పత్రిక పాట భాగం ముగించబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం నుంచి పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త, పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 23 నుంచి 37 వచనాలు. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 23 నుంచి 37 వచనాలు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. చిత్రంలోని 13వ ఆదివారంలో ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 10వ అధ్యాయం 23 నుండి 32. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనముకు వారసుడడు అగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందే మీ రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబడుకొని అతడు, అవును గాని నా పొరుగు వాడేమనని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చెక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొకడు యాజకుడు ఆ ద్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట పుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు ఇచ్చి ఆ పూట కూలవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను.
కాగా దొంగల చేతిలో చెక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఇంతటితో సువార్త పాఠం ముగించు. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందికలాగుల అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డనియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి యందు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయడం అక్కడ వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మనుచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సమాహాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 489వ కీర్తన మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కన్నా మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదనునా. మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదనునా. అలోమానమూలిక నగిన సుసములా దినము కదలికొక నీవైయుండును. మనసానందము పొందుట
తండ్రి దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా గమిలారా, మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంలోకి ప్రవేశించున్నాం. ఇంతవరకు చక్కటి పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని స్తుతిస్తూ గణపరుచుకుంటూ మరి అసలైన జీవవాక్కులు పొందుకునే సమయంలోకి మనం ప్రవేశించున్నాం. దేవుని మహాకృప చేత మనకు గొప్ప సమయముగా త్రిత్వం తర్వాతి 13వ ఆదివారంలోకి మనం ప్రవేశించి మరి 2 లేఖన భాగాల ద్వారా చక్కటి వాక్యాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక విధానం. మరి పత్రిక పాఠ్య భాగంలో అపోస్తలుడైన పౌలు మరి గల్తీ సంఘానికి గుర్తు చేస్తూ 3వ అధ్యాయము 15 నుంచి 22 వచనాల్లో ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఏ విధంగా అబ్రహాము సంతతికి దేవుని వాగ్దానము నిబంధన ద్వారా అనుగ్రహించబడింది. మరి అలాంటి ఆ వాగ్దానము అనుగ్రహించబడిన విధానంలో అతని ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు బాలశిక్షకుడుగా మాత్రమే కానీ దేవుని వాగ్దానం కానీ మరి విశ్వాసం ద్వారా దేవునితో ఏర్పరచుకునే సంబంధం కానీ మార్చలేదు అని ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు చెబుతున్న ఒక మాటలు. ఎందుకనగా దేవుని వాగ్దానమే మొదట వచ్చింది. దాని తర్వాత ఆ వాగ్దానాన్ని మరి ఏ రీతిగా మరి అది జరిగించడానికి, ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి మరి ధర్మశాస్త్రము వచ్చింది అనేది గుర్తు చేస్తూ, మరి ధర్మశాస్త్ర ఆచరణ కార్యముల కన్నా అబ్రహాము సంతానమైన యేసు ప్రభువునందరి విశ్వాస మరి నిరీక్షణ ద్వారా నిత్య జీవం పొందవచ్చు అని మరి ఖచ్చితమైన విధానంలో అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తున్న మాట. ఎందుకనగా దేవుని వాగ్దానమే మరి యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడిన గొప్ప విధానం. మరి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఈ పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, కానీ దాని ద్వారా ఏ మాత్రము కూడా రక్షణ పొందుకోలేని విధానంలో మనం ఉన్నాం. మరి ఎవరు రక్షించింది? అదే అపోస్తలుడైన పౌలు ద్వారా గల్తీ సంఘానికి హెచ్చరిక చేస్తూ ఈరోజు మనం చదవడం ప్యారిష్ కూడా సంఘానికి కూడా గుర్తు చేస్తున్న దేవుని వాక్యం. అలాగనే మరి సువార్త పాఠ్య భాగంలో గుర్తు చేస్తున్నట్టయితే ఒక ధర్మశాస్త్రాత్మదేశకుడు మరి దేవుని యేసుక్రీస్తు వారిని శోధిస్తూ, నేను నిత్య జీవం పొందుకునేది ఎలాగా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? మరి ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసిన వాడిగా ఉండి కూడా దేవుని శోధిస్తూ అడుగుతున్న మాటలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మరి తెలిసింది కూడా తెలియని వాడిగా ఉన్నాడు అనేది అర్థం చేసుకున్నట్లయితే అతను ధర్మశాస్త్రాన్ని మరి చదువుతున్నాడే కానీ అభ్యసింపనివాడు, దాని ప్రకారంగా ఏ విధంగా చేయని వాడిగా ఉన్నవాడు మరి ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడుగా యేసుక్రీస్తు వారిని మరి ఏ రీతిగా ఆయనతో సంభాషిస్తున్న సమయంలో మరి యేసుక్రీస్తు వారు చక్కటి ఉపాదం ద్వారా ఈరోజు మంచి సమరయుడు అనే ఉపాదం ద్వారా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అనే గొప్ప ఆజ్ఞలు, 2 ఆజ్ఞల ద్వారా గుర్తు చేసే గొప్ప విధానం ద్వారా మరి నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, రెండోది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. అది నెరవేర్చేవాడిగా ఉన్నట్లయితే నువ్వు నిత్య జీవం పొందుకోగలవు అని మరి ఏ విధమైన వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు బోధించిన గొప్ప విధానంలో మరి సంపూర్ణమైన జీవిత విధానాన్ని మరి రోజు ఎలాగ పొందుకోవాలో గుర్తు చేసే గొప్ప విధానాన్ని కూడా ఆ ఉపమానం ద్వారా మనం గుర్తు చేస్తున్న వాక్యం. కాబట్టి 2 లేఖన భాగాలు క్రోడీకరించి చక్కటి అంశంతో దేవుడి రోజు వాక్యాన్ని మనకి సిద్ధపరిచారు. ఈ 2 పాఠ్య భాగాల ద్వారా ఏమిటి ఈ రోజు తెలుసుకోవాల్సింది? మరనాడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారిని అడిగిన 2 క్వశ్చన్స్, 2 ప్రశ్నలు సంధించాడు. 2 ప్రశ్నలు సంధించాడు. ఫస్ట్ ఏమన్నాడు? నిత్య జీవం నేను పొందుకోవాలంటే నేనేం చేయాలి? మరి రెండవది అక్కడ చూసినట్టయితే
మరి నేను నీ పొరుగువాడు ఎవడు అన్న దానికి మరి ఏ విధంగా జవాబు చెప్పుకునే విధానంలో మరి ఈరోజు ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్న సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తూ మరి 2 లేఖన భాగాలు గలతీ రాసిన పత్రిక అపోస్తలుల పౌలు ద్వారా అయ్యో మీకు దేవుని నిబంధన ఆ నిబంధనగా ఇచ్చిన ఆ వాగ్దానమే నెరవేర్చబడింది. కానీ ధర్మశాస్త్రము నీ పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, కానీ నిన్ను రక్షించింది ఎవరైనా యేసుక్రీస్తు వారే. కాబట్టి ఏం చేయాలి? ఆ యేసుక్రీస్తు వారైతే విశ్వాసము నిరీక్షణ కలిగిన వారిగా జీవించినట్లయితే నిత్య జీవం పొందుకోగలరు అనగా మొదటి ఆజ్ఞ నెరవేర్చబడుతున్న గొప్ప విధానం. మరి రెండో ఆజ్ఞలాగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎలాగా? అదే కదా ఈరోజు చెప్పిన చక్కటి ఉపమానము మంచి సమరయుడి ద్వారా చెప్పబడిన గొప్ప విధానం. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వాడిగా ఉన్నట్లయితేనే నిత్య జీవాన్ని పొందుకోగలవు. అందుకని 2 పాఠ్య భాగాల్లో ఈ ప్రధానమైన 2 ఆజ్ఞలు నెరవేర్చబడిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తూ మరి చక్కటి అంశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏంటనగా నిత్య జీవానికి వారసులుగా ఉండాలంటే ఏమి చేయాలి? నిత్య జీవానికి వారసులుగా ఉండాలంటే ఏమి చేయాలి? ప్రియమరా, అదే ఈరోజు అంశం. నిత్య జీవానికి వారసులుగా ఉండాలంటే ఏమి చేయాలి? చూడండి, మూల వాక్యంగా మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమించవలెననియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ప్రియ దేవుడా, మూల వాక్యము ఎంత గొప్ప వాక్యం ద్వారా ఈరోజు లోకములో నువ్వు సంపూర్ణంగా మరి జీవించి నిత్య జీవాన్ని పొందుకోవాలి అనే దానికి 2 ప్రధానమైన ఆజ్ఞలు దేవుడు వల్ల కుదించి రోజు మనకి ఎంత గొప్ప దీవెనకరంగా నడిపించిన దేవాది దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఏ మతస్థునికైనా కానీ మరి ఏ క్రైస్తవ సంఘంలో ఏ శాఖకైనా కానీ మరి ఏంటి బోధించేది? మరి దేని గురించి మనం గుర్తు చేస్తుంది? ప్రతి ఒక్కరు కూడా ప్రధాన విషయం ఏంటనగా నిత్య జీవం పొందుకుంటా ఎలా కదా. మరి ఏ యొక్క క్రైస్తవ మత శాఖలో అయినా కానీ ఏ మతానికైనా కానీ మరి నిత్య జీవం కొరకే, నిత్య జీవం పొందుకోవడం కొరకే మరి బోధిస్తున్న సత్యాన్ని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే మరి నిత్య జీవం అని పిలిచిన లేకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశం అనినా ఈ 2 పదాలు కూడా ఒకటే. మరి 2లో భాషా భేదమైన ఉండవచ్చేమో, కానీ ఆ 2 యొక్క అర్థం కూడా అదే. నిత్య జీవం పొందుకోవడం అన్నా పరలోక ప్రవేశం అన్నా కానీ 2 ఒకటే అని ఈరోజు గుర్తు చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మరి ఈరోజు ఆ నిత్య జీవం పొందుకోవడం ఎలాగా, మరి ఏ విధంగా నువ్వు పొందుకోగలవు అన్న వీటి యొక్క మాటల ద్వారా ఎలాగా అనే దానికి నీకు చక్కటి సూత్రము, చక్కటి శృతి కూడా నీకు గుర్తు చేస్తున్నాడు. ఏమిటనగా క్రీస్తును విశ్వసించిన వారికి నిత్య జీవం లేదా పరలోక ప్రవేశం పొందే అర్హత ఉన్నది. మన క్రీస్తును విశ్వసించిన వారందరికీ కూడా ఆ నిత్య జీవం పొందుకునే లేక పరలోక రాజ్య ప్రవేశం ఉంది. ఎందుకంటే ఆ క్రీస్తే మన నీ కొరకు నా కొరకు ఏ విధంగా దైవముగా తన ప్రాణాన్ని అర్పించి నిన్ను రక్షించిన దేవాది దేవుడు. కాబట్టి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచాలి. అంతేగాని మన ఆచార వ్యవహారాలు లేక ధర్మశాస్త్రము ప్రవక్తలు ఇవ్వని నిత్య జీవమును యేసు మాత్రమే ఇవ్వగలడనే విషయాన్ని ఇంకనూ గుర్తెరగిన వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా ధర్మశాస్త్రం అనగా ఈనాడు మనం బైబిల్ను చాలా జాగ్రత్తగా మరి దాన్ని పవిత్రంగా ఆలోచన చేసుకుంటూ ఉంటాం కదా. బైబిల్ గ్రంథంలోని వాక్యాన్ని చాలా పవిత్రంగా కూడా దోచుకునే వారికి ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథాన్ని పవిత్రంగా చూసుకుంటున్నాం, ఆ వాక్యాన్ని చదువుతున్నామే కానీ అభ్యసించిన వారిగా ఉన్నాం, దాన్ని క్రియారూపంలో చేయని వారిగా జీవిస్తున్నాం అనేది ఖచ్చితంగా గుర్తు చేసే గొప్ప విధానం. అందుకనే ప్రియ దేవుడా, ఇప్పుడైనా కానీ
యేసుక్రీస్తు వారు మాత్రమే నీకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవాది దేవుడు. కాబట్టి మన నూతన నిబంధనగా యేసుక్రీస్తు వారి గురించి సమగ్రమైన వివరణే కానీ మనకి మన సువార్తలు కానీ పత్రికలు కానీ అపోస్తుల కార్యాలు కానీ ఇవన్నీ కూడా ఆ యేసుక్రీస్తు అంటే విశ్వాసం ఇచ్చేవారిగా మీరు ఉండాలి. మరి దాని ద్వారానే మీకు నిశ్చయం కలుగుతుంది. అంతేగాని ధర్మశాస్త్రం వల్ల మీకేమీ ప్రయోజనం లేదు. ఎందుకని ఈ మాటలు గుర్తు చేస్తుంది? ఆనాడు యూదులు ఏ రీతిగా ధర్మశాస్త్రాన్ని పాటించేవారే కానీ స్వయంగా యేసుక్రీస్తు వారు దిగి వచ్చిన తర్వాత కూడా ఆయన యొక్క మార్గంలో నడవని వారిగా జీవిస్తున్నారు. కాబట్టి ఆ కృపా మార్గం తెలుసుకోలేని వారికి ఉన్నారు. మరి ధర్మశాస్త్రం ముందు వచ్చిందా? కృపా మార్గం ముందు వచ్చిందా? ఆ కృపా మార్గమే ముందు వచ్చింది. ఎందుకని? అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం, నీ సంతానమును నేను ఆశీర్వదించను. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేరదా? మరి ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. ఆ నెరవేర్చబడాలంటే మరి పిల్లలందరూ కూడా అనగా ఇశ్రాయేలు జనాంగం ఏం చేయాలి? దేవుని మార్గంలోనే నడవాలి. కానీ ఏం చేశారు? దేవుని మార్గాన్ని వీడారు కనుక ఆ మార్గం వీడిన వారికి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించిన గొప్ప విధానం. ఎందుకంటే ధర్మశాస్త్రము నీ తప్పును వేలెత్తి చూపిస్తుంది. కాబట్టి వాగ్దానం నెరవేర్చబడటానికే ధర్మశాస్త్రం వచ్చింది. ఎప్పుడు? వాగ్దానం చేసిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. కానీ ఇక్కడ యూదులందరూ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే వారిగా ఉన్నారే కానీ దేవుని మార్గము ఎలాంటి మార్గమో ఎరగని వారిగా జీవిస్తున్నవారు ప్రియమరా. కాబట్టి ఈరోజు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి పునరుద్ధారమై లేచాడని నమ్మితే చాలు అని రోజు నీకు కూడా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మనం కూడా యేసుక్రీస్తు విశ్వాసము ఎలాంటి విశ్వాసం చూపిస్తున్నాం? ఏ విధమైన విశ్వాసిగా జీవిస్తున్నాం? వాక్యాన్ని చదువుతున్నావు కానీ ఆ వాక్యాన్ని క్రియారూపంలో నువ్వు ఎలా చేస్తున్నావు? ఏ విధంగా నువ్వు నడుస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత క్రియాత్మక. అందుకనే మరి యేసుక్రీస్తు వారు ఆ ఇంటి స్థలంలో పరలోకంలో నిత్యానందం ఉండే గొప్ప విధానాన్ని ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. అలాంటి నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఆశ నీకు ఉన్నదా? మన నిత్య జీవం పొందుకోవాలని ఆశ నీకు లేదా? ఉంది. ఎందుకంటే ఈరోజు లోకంలో మనం చూస్తున్నాం ఎన్ని అనారోగ్యతలు, ఎన్ని సమస్యలు, ఎన్ని భయంకరమైన జీవితాలతో మన ప్రాణము కానీ మన జీవిత విధానం కానీ ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నామో ఆలోచన చేసుకునే విధానం కదా. రేపటికి మన ప్రాణం ఉందో లేదో, ఉంటుందో లేదో అనే ఆలోచన ఈరోజు లోకమంతా కూడా ఉన్నది. మరి కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా నిత్య జీవాన్ని పొందుకోగలవు. అలాంటి గొప్ప స్థితిని పొందుకోగలవని దేవుడు అబ్రహాముకు వాగ్దానం వలనే నిత్య జీవమును అనుగ్రహించినని ఈరోజు ఈ 2 లేఖన భాగాల ద్వారా నీకు తెలియజేసే గొప్ప సందర్భము ప్రియారా. కాబట్టి ఈరోజు నేను గుర్తెరిగి ఇదిగో 2 ఆజ్ఞల దేవుడు చాలా దీవెనకరంగా మనకు అందించిన యేసుక్రీస్తు వారి ద్వారా పొందుకున్న ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలను పాటిస్తే నిత్య జీవాన్ని పొందుకోగలవు. మొదటి, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను మరియు రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు వ్రాయబడిందని చెప్పాను. 2 ప్రధానమైన ఆజ్ఞలు యేసుక్రీస్తు వారి ద్వారా పొందుకున్న గొప్ప విధానం. కానీ ఎక్కువ శాతం మొదటి ఆజ్ఞ పాటిస్తున్నాం. 90% మొదటి ఆజ్ఞను పాటిస్తున్న వారికి ఉన్నారు. దేవుడంటే భయంగా ఉన్నవారే, మన దేవుని ఆరాధించుకున్న వారమే. కానీ 2వ ఆజ్ఞకు వచ్చేసరికి లోకం ఎలా ఉందో ఆలోచన చేసుకోవాలి. మరి ఈ 2 ఆజ్ఞలు చేయకపోతే నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోతే నువ్వు నిత్య జీవంలో ప్రవేశించలేవని ఖచ్చితంగా చెబుతున్న వాక్యము ప్రియా దేవుడా. కాబట్టి ఈరోజు లెక్కల్లో గణాంకాల్లో క్రైస్తవ పండితులు లెక్క వేస్తే మొదటి ఆజ్ఞను పాటించే వారిగా ఉన్నారు 90%. కానీ 2వ ఆజ్ఞను పాటించే వారు 10% కన్నా ఎక్కువ లేరని కూడా గుర్తు చేసే సందర్భం. కాబట్టి ఈరోజు నేను ముందు తిరిగి మన నిత్య జీవానికి వారసులుగా నువ్వు పిలువబడ్డావు అన్నది
సత్యమే. కానీ ఆ నిత్య జీవానికి వారసులుగా ఉన్నావా లేదా అనేది నువ్వు ఆలోచన చేసుకొని, మరి ఈ రోజైనా కానీ ఆ నిత్య జీవానికి వారసులేనా అని ప్రశ్నించుకొని, మరి ఎందుకు పిలిచాడు, ఆయన పిలిచిన పిలుపులో ఆ నిత్య జీవాన్ని నేను పొందుకోవాలని ఆశ తపన నీలో ఉండాలి. అలా తపన ఉండే విధానంలో ఎలాగా ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, నిత్య జీవానికి నువ్వు వారసులు కావాలంటే ఏం చేయాలి? అది 2 లేఖన భాగాల్లో 2 ఉపవిషయాల ద్వారా దేవుడిని గుర్తు చేస్తున్నాడు. ఒకటి, వాగ్దాన సంతానమైన క్రీస్తును విశ్వసించాలి. మా మొట్టమొదటి ఏం చెబుతున్నాడు? వాగ్దాన సంతానమైన క్రీస్తును విశ్వసించాలి. రెండవది, నీ పొరుగువాని మీద జాలి పడాలి. చూడండి, 2 ఆజ్ఞల్లో ఉండే మాటలే. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలుగా యేసుక్రీస్తు వారి ద్వారా ఈ పొందుకున్న 2 ప్రధానమైన ఆజ్ఞలే ఈ 2 లేఖన భాగాలు మనం గుర్తు చేస్తున్న సందర్భం. అందుకనే చూడండి, మొదటి ఉపవిషయం ద్వారా వాగ్దాన సంతానమైన క్రీస్తును విశ్వసించాలి. మొదటి మరి ఒక సందేశముగా మనం గుర్తు చేస్తున్నదా, ఉపవిషముగా గుర్తు చేస్తున్నదా, వాగ్దాన సంతానమైన క్రీస్తును విశ్వసించాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతుందాం. యేసు క్రీస్తునందరి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అర్పింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ప్రియ దేవులారా, యేసు క్రీస్తునందరి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. చూసారా, ధర్మశాస్త్రం నేను పాపములో బంధించిందని గుర్తు చేస్తుంది. మరి కానీ ఆ పాపంలో బంధించబడ్డ నిన్ను ఎవరు రక్షించింది? యేసుక్రీస్తు వారి. ప్రియములా, అంటే అబ్రహాములకు అతని సంతానములకు వాగ్దానములు చేయబడ్డాయి. అపోస్తలుడైన పౌలు చూడండి, అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాము జీవితాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు. అబ్రహాము జీవితానికి మరి దేవుడు ఇచ్చిన ఆ గొప్ప వాగ్దానం ఏంటో ఈరోజు నీకు నాకు కూడా మళ్ళా గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనడానికి నిదర్శనమే. ప్రియమురా, కాబట్టి ఆదికాండము 12వ అధ్యాయం చూడండి, ఎలాగా చేసిన వాగ్దానము నెరవేర్చబడే గొప్ప విధానము. ఆదికాండము 12వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించెదను, నిన్ను ద్వేషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయించబడునని అబ్రహాముతో అనగా. ప్రియ దేవులారా, 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం తేలి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగూ అవునని చెప్పాను. ప్రియ దేవులారా, చూడండి, అబ్రహాముతోనే కాక అతని కుమారులతో కూడా వాగ్దానం చేసిన దేవాది దేవుడు. మా అబ్రహాముతోనే కాదు, అతని కుమారులతో కూడా వాగ్దానం చేశాడు. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం చూడండి ఒకసారి. 26వ అధ్యాయంలో 2 నుంచి 5 వచనాలు చదవండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరివాసమై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానములకును ఈ దేశంలోని ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపచేసి ఈ దేశంలోని నీ
నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశ్రయించబడదు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పాను. ప్రియమరా, ఇస్సాకు కూడా ఏ రీతిగా దేవుడు చేసిన వాగ్దానం మనకు గుర్తు చేస్తున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో చూడండి, 13వ వచనం చదవండి. 28వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పట్టుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇచ్చేదను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? యాకోబుతో చెబుతున్న గొప్ప మాటలు. ప్రియమరా, చూడండి, ఇస్సాకుతో, యాకోబుతో, దావీదుతో కూడా చెప్తున్న గొప్ప మాటలు. దావీదుతో కూడా చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ 2వ సమూయేలు 2వ గ్రంథం చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలిగి చేసి ఉన్నాను. మరియు యెహోవాకు నేను నీకు తెలియచేయమనగా నేను నీకు సంతానం కలిగి చేయుదును. ప్రియ దేవుడా, ఎందుకు దావీదు దాకా మనం వచ్చాం? మా అబ్రహాము దావీదు దాకా వచ్చాం. దావీదు సంతానం ద్వారా మా దావీదు నుంచి యేసుక్రీస్తు వారు మా జన్మించిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకునే సందర్భం. అంటే ఇక్కడ ఏ రీతిగా దేవుడు చేసిన వాగ్దానము అబ్రహాముతో, యాకోబుతో, ఇస్సాకుతో, యాకోబుతో, దావీదుతో చేసిన ఈ వాగ్దానము ఎలాగ నెరవేర్చబడింది అనేది చెప్పడానికి ఇవన్నీ కూడా మనం చదువుకున్న లేఖన భాగాలు. అంటే అబ్రహాము సంతానం వాగ్దానం కలిగి ఉన్నప్పటికీ మా దేవుడి వైపు వారిని నచ్చలేకపోయే సందర్భం కూడా చూసిన. అబ్రహాముతో దేవుడి వాగ్దానం చేశారు కదా, అబ్రహాము సంతానంతో ఈ వాగ్దానం చేశారు కదా, అయినా కానీ మా వారి ద్వారా ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు. నెరవేర్చబడిందా? ఎవరి ద్వారా నెరవేర్చబడింది? వారి సంతానమైన యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చబడిన సందర్భాన్ని గుర్తు చేయడానికి ఈ లేఖన భాగాలు. అనగా వాగ్దానముల నెరవేర్పు ఎవరి ద్వారా సంపూర్ణమైపోయింది? క్రీస్తులోనే. మా క్రీస్తులోనే సంపూర్ణమైన ఆ క్షణం. అందుకనే మా క్రీస్తు యందే విశ్వాసం ఉంచమని ఎందుకు గుర్తు చేస్తుంది? అయ్యా, మేము అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానమని యూదులు గాని ఇశ్రాయేలు జనాంగం అంటుండేవారు కదా. మరి అబ్రహాము సంతానంగా వచ్చిన వారి ద్వారా నెరవేర్చబడ్డా? లేదు. ఎవరి ద్వారా నువ్వు రక్షించబడ్డావు? అనగా యేసు క్రీస్తు వారి ద్వారే. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం గుర్తు చేస్తున్న సందర్భం కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రియాదురా, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందే జరిగిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేస్తున్న లేఖన భాగం. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానం నిరంతరం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ప్రియా దేవుడారా, చూడండి, 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం ఏది? అబ్రహాముకి చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానమును ఆశీర్వదించెదను, నేను ఎంత గొప్ప జన్మగా నేను చేస్తానని ఆశీర్వదించిన ఆ వాగ్దానము మరి ఏ రీతిగా ఇచ్చిన తర్వాత 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఎందుకని ఈ మాట గుర్తు చేస్తుంది? మా వారు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవారు, ధర్మశాస్త్ర ప్రకారమే నడిచేవారు, కానీ మా దేవుని వాగ్దానం ప్రకారంగా నడని వారిగా జీవిస్తున్నారు. అందుకనే
మరి యొక్క లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు మరి ధర్మశాస్త్రము 430 సంవత్సరాల తర్వాత వచ్చిందే కానీ వాగ్దానం అంతకన్నా ముందు దేవుని ద్వారా వచ్చినది. మరి ఆ వాగ్దానం ఎవరి ద్వారా నెరవేర్చబడింది? ఇదిగో యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చబడిన సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు చెబుతున్న సందర్భం. అంటే వాగ్దానం నెరవేర్చడం ద్వారా అబ్రహాం గొప్ప జనమై 12 గోత్రములుగా వృద్ధి అయి ఉంది. కానీ అబ్రహాములో ఉన్న విశ్వాసము అతని ద్వారా వృద్ధి అయిన జనాంగములో లేదు. ప్రియమరా, చూడు, అబ్రహాములో విశ్వాసం ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట విన్నాడు. నేను ఆనాడు అబ్రహాం కూడా అన్యుడే, మా దేవుడిని ఎరగనవాడే. కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని మరి ఏ విధంగా ఆయన మాట ద్వారా పెట్టాడో, లేపాడో, అలాంటి అబ్రహాం దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వాడు. ఆ విశ్వాసం ద్వారా ముందుకు సాగిన అబ్రహాము తర్వాతి వారి సంతానంలో అలాంటి విశ్వాసం కలపడని జీవిత విధానాన్ని ఇక్కడ మనం గుర్తు చేస్తున్న సందర్భం. కనుక మా వాగ్దానం కాపాడుటకు ధర్మశాస్త్రం వచ్చింది. చూసారా, ధర్మశాస్త్రం వచ్చింది దేనికి? దేవుడు చేసిన వాగ్దానాన్ని కాపాడడానికి. ఆ వాగ్దానం కాపాడాలంటే ధర్మశాస్త్రం రావాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మా చూడండి 12 ఆజ్ఞల్లో ఏముంది? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి మొదలుకొని నువ్వు చేసే తప్పులన్నీ కూడా నీ పాప జీవితాన్ని వేలెత్తి చూపించే ధర్మశాస్త్రం కదా. మా దేవుడిని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలని, దొంగతనం చేయవద్దని, అబద్ధం చెప్పవద్దని, వ్యభిచారం చేయవద్దని, ఇవన్నీ కూడా తండ్రిని సన్మానించాలని 10 ఆజ్ఞల ద్వారా నీకు నెరవేర్చబడిన గొప్ప విధానాన్ని ఆ ధర్మశాస్త్రం ద్వారా నీకు తెలియజేయబడిందా? అంటే అందరూ ఇక్కడ ఆ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పిందే కానీ ఆ ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడ్డావా? లేదు ప్రియ విమల. అందుకని చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ప్రియ విమల, ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములో ఉండేను, ధర్మశాస్త్రం రావడం వలన పాపము లోకములో ఉన్నది. 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రం పాపమైన అట్లను రాదు, ధర్మశాస్త్రం వలనే కానీ పాపనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశయం ఎట్టిదో నాకు తెలియకపోవును. ప్రియుడా, ధర్మశాస్త్రము ఎందుకు వచ్చింది? ధర్మశాస్త్రం రాకపోతే బాగుండే. మరి ధర్మశాస్త్రం ద్వారా మన పాపాలు తెలియజేయబడ్డాయి కదా. మరి అంటే ధర్మశాస్త్రం ఎందుకు దేవుడు తెచ్చాడు? ఆ మోషే ద్వారా ధర్మశాస్త్రం ఎందుకు తెచ్చాడని నువ్వు ప్రశ్నించవచ్చేమో కదా. అదే ధర్మశాస్త్రం లేకపోతే నీ పాపము తెలిసేదా? నువ్వు చేసిన పాపం నీకు గుర్తుండేదా? కాబట్టి ఈ యొక్క దేవుడు చేసిన వాగ్దానాన్ని కాపాడటానికి మన ధర్మశాస్త్రాన్ని దేవుడు 430 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా మనకిచ్చిన సందర్భం. కాబట్టి మన ధర్మశాస్త్రం ద్వారా పాపం అంటే ఏమిటో తెలిసింది, కానీ మరి పాపం నుండి విడుదల లేకపోయింది అని ఖచ్చితంగా నీ గుర్తు చేసిన సందర్భం. అందుకని గలతీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇవ్వబడిన అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన. ప్రియమురా, ధర్మశాస్త్రం యొక్క సమాప్తి ఎవరు? మన ధర్మశాస్త్రము నీ పాపాన్ని గుర్తు చేస్తూ జాగ్రత్త పడమని శ్రమిస్తుంది కదా. మన ధర్మశాస్త్రాన్ని నీకు హెచ్చరించేసే గొప్ప విధానంలో నీకు అందించబడింది. అలాంటి ధర్మశాస్త్రము ఎప్పుడు సమాప్తయింది? ఎవరి ద్వారా సమాప్తి అవబడింది? క్రీస్తు ద్వారా. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా సమాప్తి చేయబడింది? క్రీస్తు ద్వారా. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయంలో చూడండి ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు
సమాప్తి అయి ఉన్నాడు. ప్రియులారా, ఆ ధర్మశాస్త్రంలో మన పాపాలు ఏ విధంగా వేలెత్తి చూపించాయి కదా, మరి అలాంటి పాపాలన్నీ కూడా మనం చేసిన పాపాలే. ధర్మశాస్త్రంలో నీకు చెప్పిన పాపాలు ఎవరు చేసినవి? నీవు నేను మనం చేసిన పాపాలే. మనం చేసిన పాపాలే. మరి ఆ పాపాలు ఎవరి ద్వారా తొలగించబడ్డాయి? యేసుక్రీస్తు వారి ద్వారా. చూసారా ఏమి యేసుక్రీస్తు వారు చేసిన పాపం ఏంటి? ఆయన ఏ పాపం చేయని వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడుగా అవతరించిన యేసుక్రీస్తు వారు నీ మీద ప్రేమ చూపించడానికి, నీ మీద జాలి చూపించిన వాడిగా, నీ మీద దయ చూపించిన వాడిగా ఈ లోకానికి దిగొచ్చిన యేసుక్రీస్తు వారి ద్వారా నువ్వు రక్షించబడ్డావని ఖచ్చితంగా చెబుతాం విధానం. అందుకని గలతీయుల పత్రిక 3:22 మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడింది. ప్రియరా, యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లే. కాబట్టి అబ్రాహాముతో చేసిన వాగ్దానము ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది కనుక నువ్వు ఎవరిపై విశ్వాసం ఉంచాలి? ఎవరిపై విశ్వాసం ఉంచాలి? ఆ యేసుక్రీస్తునందే నువ్వు విశ్వాసం ఉంచాలి కదా. మరి రోజు ఎలాగా ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నావా? లేకపోతే పాస్టర్లుగా, బోధకులుగా, స్వార్థికులుగా మనుషుల మీద విశ్వాసం ఉంచుతున్నావా? మళ్ళా నీ గుర్తు చేస్తున్న వాక్యం ద్వారా, మనుషుల ద్వారా ఎవరిపై కూడా నువ్వు విశ్వాసం ఉంచకూడదు. మనందరం కూడా ఒకటే. పాస్టర్ గారుగా ఈ వాక్యాన్ని చెప్పడానికి నాకు అర్హత ఇచ్చాడే కానీ పాస్టర్ గారు అంటే వేరు, దైవజనుడు అంటే వేరు, యాజకుడు అంటే వేరు అనే భావంతో మనాడు యూదులు కానీ ఇస్లాంజనాంగము కానీ ఉండే భయంకరమైన జీవితాలు. కానీ దేవుడు చెప్పేది ఏంటి? మనందరం ఒకటే. కాబట్టి ఎలాగా నువ్వు ప్రతి ఒక్కరు కూడా ఎవరి ద్వారా మనం రక్షించబడ్డామనగా యేసుక్రీస్తు వారి ద్వారే. చూడండి, యేసుక్రీస్తు విశ్వాసం మూలంగా రక్షించబడ్డాం. యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ద్వారా ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసించుకుని వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమురా, దేవుడు లోకం ఎంతో ప్రేమించను, ఎంతో ప్రేమించను. ఎంత గొప్ప మాట మనం గుర్తు చేసుకోవాలి. చూసారా, లోకాన్ని ఎంతో ప్రేమించాడు కానీ ఆ లోకము దేవునికి విరుద్ధంగా జీవించింది. యేసుక్రీస్తు వారిని తృణీకరించింది. ఆయన సిలువ వేసిన వారిగా లోకం ఉంది. అంటే మనముగా మనం చేసిన తప్పిదాలంటే ఏంటో మళ్ళా గుర్తు చేస్తున్నాడు. మరి ఈరోజు కూడా అదే స్థితిలో ఉన్నావా? చూడండి, తర్వాత 36వ వచనంలో కూడా చదవండి. 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి దేవుని కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ప్రియమురా, అంటే మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇక్కడ మా సువార్త పాఠ్య భాగం యోహాను సువార్తలో ఏం చెబుతున్నారు? అక్కడ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అంటే తండ్రి కుమారుడు ఒకటే మతాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి అంటే ఆ కుమారుడే నిన్ను రక్షించిన వాడు కనుక ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో వాడి పరలోక రాజ్యంలో నిత్య జీవం పొందుకునే అర్హత సాధించే గొప్ప విధానం. కాబట్టి మా వాగ్దానము, ధర్మశాస్త్రములు చేయలేని వాటిని సంపూర్తి చేయటకే యేసుక్రీస్తు వచ్చాడని పౌలు నమ్మి తన యుద్ధ అపరిష్ట విడిచి క్రీస్తుని కేంద్రంగా చేసుకొని జీవించిన గొప్ప వ్యక్తి. ప్రియమురా, అంటే వాగ్దానము ఏ విధంగా మొట్టమొదటి వచ్చింది? వాగ్దానమే. కాబట్టి వాగ్దానాన్ని మనం నమ్మాలి. అంటే యేసుక్రీస్తు వారి మాటలే మనం విశ్వసించాలి. కాబట్టి దేవుని గ్రంథంలో, ఈ బైబిల్ గ్రంథంలో దేవుని మాటలే మనం నమ్మాలి. దేవుని మాటలే విశ్వసించే వాడిగా ఉండాలి. వాటి మాట ప్రకారంగా నువ్వు చేయాల్సిన వాడిగా ఉండాలి. అంతేకాని దేవుని గ్రంథంగా ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నానయ్యా, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నేను జీవిస్తున్నానని
నువ్వు అనుకుంటున్నావేమో దాని ద్వారా ఏ ప్రయోజనం లేదా ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారి ద్వారా కొట్టివేయబడింది. మా కృపా మార్గమే యేసుక్రీస్తు వారి ద్వారా నీకు చూపించింది. ఆ కృపా మార్గంలోనే నడిచిన వాడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకోగలవు. అనగా ఇప్పుడు మొదటి ఆజ్ఞ, 2 ఆజ్ఞలు కదా ప్రధానమైన ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఎలాగ నెరవేర్చబడిందో నీకు గుర్తు చేస్తున్న సందర్భం. ఇక 2వ ఆజ్ఞ నెరవేర్చబడాలంటే చూడండి, రెండోది ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువాడిని మీద జారిపడాలి. నీ పొరుగువాడి మీద జారిపడాలి. మొదటి ఏంటి? ఆ వాగ్దాన సంతానమైన క్రీస్తును విశ్వసించాలి. రెండవది నీ పొరుగువాడిని మీద జారిపడాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడైనని నీకు తోస్తున్నదని యేసు అడుగగా అతని మీద జారిపడిన వాడే అనెను. ప్రియ దేవుడా, ఎంత చక్కటి ఉపాధి ఈరోజు. మంచి సమరయుడు, మా సమరయుడు అనే వ్యక్తులు అంటరాని వారు, యూదులకి అంటరాని వారు, తృణీకరించబడిన వారు, అసహ్యులు, ఏ మాత్రం కూడా ధర్మశాస్త్రం తెలియని వారు, ఎంత భయంకరమైన జీవితానిలో ఉన్న ఆ సమరయులే ఈరోజు ఆ సమరయుడి ద్వారా ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడో. అందుకని యేసుక్రీస్తు వారిని సమరయుడు అని కూడా పిలువబడిన సందర్భాలు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఎందుకంటే సమరయుడు అనే పిలుపు యేసుక్రీస్తు వారికి ఉంది. యేసుక్రీస్తు వారు యూదులు కదా కాదా? మా యూదా జాతిలో వచ్చిన వాడు కాదా? వచ్చిన వాడే, కానీ అసహించుకున్నారు, తృణీకరించబడ్డవాడుగా యేసుక్రీస్తు వారిని లోకమందు అనడం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసులకు నేనేమి చేయగలనని ఆయన శోధించుచు అడిగను. ఎందుకు ఈ మాట శోధించుచు అనే మాట ఎందుకు వచ్చింది? మన ఇద్దరికి అన్ని తెలిసినవాడు, అన్ని తెలిసి కూడా శోధిస్తాం. అన్ని తెలుసుకోవడానికి అర్థమైంది శోధించడమే. చాలా మంది లోకంలో కూడా అదే చేస్తారు కదా, నాకు అన్ని తెలుసు అని చెప్పేసి ఎదుటి వాడిని అడుగుతారు. అలాంటి వారు శోధించేవారే. అలాంటి వారు శోధించేవారే. శోధించేది ఎవరు? అపవాది. శోధించేది ఎవరు? అపవాది. కాబట్టి అన్ని తెలుసనే గర్వం ద్వారా నువ్వు తెలియని వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు శోధించేవాడిగా ఉన్నట్లయితే అపవాది లక్షణం. కాబట్టి తెలియని వాడికి నీకు తెలిసింది చెప్పాలి, కానీ శోధించేవాడిగా అంటే నేను నాకేం తెలుసని గర్వంతో ఉండే మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. అలాంటి స్థితి నీకు ఉండకూడదు. అందుకని ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా అన్ని తెలిసి కూడా యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నాడు. మరి ఏమంటాడు ఇక్కడ? అనుమానం ఎందుకు వచ్చిందో కానీ నికోదేము ఇశ్రాయేలు బోధకుడే మరి ఈ సత్యమును ఎరుగును అనుమానం నివృత్తి కొరకు రాత్రి వేళ ప్రభువునకు వచ్చిన తలపును ఏ విధంగా బయలుపరిచేవాడిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. కేవలం ధర్మశాస్త్రాచరణ ప్రకారము నిత్యజీవం పొందుట అసాధ్యమైన భావన కలిగి ఉండవచ్చు. దీనిలో కూడా కొంత సత్యం ఉంది. ఈ ధర్మశాస్త్రోపదేశకుడిగా నికోదేములో కొద్దిగా సత్యం కనబడుతుంది. ఏమిటి? ఇతరులో అర్థం కాని విధానం, అర్థం కాకుండా ఉన్న ఆ విధానం ఏంటనగా నిత్య జీవాన్ని పొందుకునేది ఎలాగా, ఏ విధంగా పొందుకోవచ్చు? ఇప్పుడు ఈరోజు మనం నికోదేమును తప్పువాడిగా అనుకుంటున్నాం, యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నాడు అనుకుంటున్నాం, కానీ మన దానిలో కూడా సత్యం ఉంది. దానిలో కూడా మనం తెలుసుకోవాల్సిన సత్యం చాలా ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ ఆ ధర్మశాస్త్రాచరణ ప్రకారంగా నిత్యజీవం పొందుట అసాధ్యమైన భావము అతనిలో ఉంది. అయ్యా, ధర్మశాస్త్ర ప్రకారంగా నేను ఎలాగా నిత్యజీవాన్ని పొందుకోగలను? ధర్మశాస్త్రం ఏం తెలుపుతుంది? తన తప్పు ఏంటో ఏమిటి చూపిస్తుంది. మరి నేను ఎలాగా నిత్యజీవాన్ని పొందుకోగలను? చూడండి, గొప్ప ప్రశ్న అతనిలో తాండవించిన గొప్ప విధానం. అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 16వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. చూసారా, ఏ మంచి కార్యం చేస్తే నిత్య జీవం పొందుకుంటున్నాను? చూసారా, అంటే మంచి కార్యం చేస్తేనే నిత్య జీవం పొందుకోగలను. చూడ, అతనిలో ఆలోచన తగ్గింది.
ఈరోజు మనలో కూడా ఆ నిత్య జీవం పొందుకోవాలంటే మంచి కార్యాలు చేసేవాడిగా ఉండాల్సిన బాధ్యత ఈరోజు గుర్తు చేస్తున్న సందర్భం. అందుకనే ధనవంతులైన యవనస్తులుగా మరి ఏదైనా బాల్యం నుండి కూడా ధర్మశాస్త్రాచరణ ఆచరించడం వల్ల నాకు ఇంకే కొరత లేదే అని భావం ఒకవైపు, మరోవైపు ఇంకా ఏదో కొరత ఉన్నది అనే ఆలోచన అతన్ని పీడిస్తున్న సందర్భం. నాకేదో కొరత ఉంది, అయ్యా అన్ని పాటిస్తున్నానే, అన్ని చేస్తున్నానే, కానీ నాలో ఏదో కొరత ఉంది అనే ఆలోచన రావడం కూడా మంచిదే. నాకు అన్ని తెలుసనే గర్వం చేత నశించిపోయేదానికన్నా ఇతరులో ఆలోచన తగ్గింది. అందుకనే మరి ఇతను ప్రభు వద్దకు వచ్చి అర్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు. అది లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాడు ఒకసారి. 25వ వచనం, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవనకు వారసులకు నేనేమి చేయగలనని ఆయన శోధించుచు అడుగుతున్న సందర్భంలో ప్రియారా తెలియని విషయాన్ని తెలుసుకుందామని ఆలోచన కూడా అతనిలో ఉంది. మరి ఈరోజు మనకు కూడా తెలియని విషయాన్ని తెలుసుకోవడం చాలా మంచిది. అయితే నాకు అన్ని తెలుసులే అనుకునే గర్వంతుండేవారు చాలా మంది ఉన్నారు కదా. ముఖ్యంగా దైవ బోధకులుగా, మా యాజకులుగా, పాస్టర్లుగా కూడా చాలా మంది ఉన్నారు. చూడండి, ఈ వరుసగా వచ్చే వాటిల్లో మా ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుని వాక్యం బోధిస్తుంది కదా. మా పాస్టర్ గారు అయినా మేము కూడా ఎలాంటి విధానంలో జీవించాలో, సంఘస్థులుగా, సంఘ పెద్దలుగా, సంఘంతో కూడా పరిచర్య ఎలా ఉండాలో పోయిన వారు పరిచర్య విధానాన్ని గురించి వచ్చింది. ఈరోజు యాజకులు అయిన వారు, పాస్టర్ అయిన వారు కూడా ఎలాగా జీవించాలో కూడా గుర్తు చేసే సందర్భం. ఇక్కడ దేవుని వాక్యం ఎలా గుర్తు చేసుకుంటున్నావా? పాస్టర్ గారు అయినంత మాత్రాన నేను చెప్తే చాలులే అనుకుంటే, మా వాక్యాన్ని బోధిస్తే చాలులే, నేను పాటించకపోయినా పర్లేదు అనుకునే దైవ బోధకులు, పాస్టర్ గారు ఎంతో మంది మా లోకంలో ఉన్నారు. అలాంటి వారికి ఎంత గొప్ప వాక్యాన్ని ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడో చెప్పే గొప్ప వాక్యమే. అందుకనే యవనస్తులైన క్రీస్తు మా సమాజ మందిరంలో వాక్యోపదేశం చేసుకోవడం చూసి విని ఏం తెలుసు, నాకు మించినది ఏమే చెప్పగలరనే సంకుచిత స్వభావం. అంటే ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము అనేవాడు మా యేసుక్రీస్తు వారు చిన్న వయసులోనే వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇదేంటి, నేను ధర్మశాస్త్రోపదేశకుడు కదా, నేను చాలా గొప్పవాడిని కదా, మరి ఈ పిల్లవాడు ఎప్పుడు చెప్పేదేంటి? అందుకనే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఈ విధమైన ప్రశ్న కూడా అడుగుతున్నాడేమో. చూడండి, రెండు భావనలు ఇక్కడ మనకు తెలుస్తున్నాయి కదా. ఒకటేమో తెలివి విషయాన్ని తెలుసుకునే విధంగా వచ్చి ఉంటాడేమో, రెండోదేమో అయ్యో నేను పెద్ద ధర్మశాస్త్ర బోధకుడిని, ఎంతో మందికి బోధించేవాడిని కదా, మరి పిల్లవాడు చిన్న వయసులోనే ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడే, అందుకని ఇతన్ని ప్రశ్నించాలి, శోధించాలని భావన కూడా అతనిలో ఉన్న సందర్భం. కాబట్టి రెండు ఆలోచనలు కలిగిన విధానాన్ని ఇక్కడ మనం గుర్తు చేస్తున్న సందర్భం. అది లూకా సువార్త 10వ అధ్యాయంలో 29వ వచనం చదవండి. అయితే తన నీతిమంతుడు అయినట్టు ధనవంతులను కోరి అతను అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. చూసారా అమ్మ, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటాడు? ఇక్కడ ధర్మశాస్త్రం వచ్చి అడిగాడు, నిత్యం నాకు వారసులకు నేనేం చేయాలి? మొట్టమొదటి ప్రశ్న అడిగాడు. ఏమని? నిత్య జీవానికి నేను వారసులుగా ఉంటానని నేనేం చేయాలి అన్నప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు చెప్పి ఈ రీతిగా నువ్వు నడిచినట్లయితే నిత్య జీవానికి నీవు వారసుడివి అని చెప్పాడు. ప్రేమలా అంటే ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మొదటి ఆజ్ఞ బాగానే చేస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించేవాడిని అన్నాడు. కానీ రెండవ ఆజ్ఞ వచ్చేసరికి ఇతరుల గొప్ప తెలివిగలిగిన వాడుగా, నీతివంతులుగా అగుపడటానికి ఏ విధంగా తెలియపరచడానికి అయ్యా నీ పొరుగువాడు ఎవడు అనే మాట కదా పట్టుకున్నాడు. అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసును అడిగాను. పొరుగువాడు ఎవడని యేసుక్రీస్తు అని అడుగుతున్న సందర్భం. అంటే ఆయన శోధిస్తూ రచించిన వాడు తాను నీతిమంతుడైనట్టు కనబరచుకోరి అని అతని నైజం. మా పరిశుద్ధుని సన్నిధిలో తాను పరిశుద్ధులైనట్టు కనబరచుకుని కోరుతున్నాడు అనటంలోనే అతనిలోని అహంకారము పరాకాష్ఠ ఇచ్చిన సందర్భం. చూసారా, అహంకారము పరాకాష్ఠ ఇచ్చిన సందర్భం. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, నీ పొరుగువాడు ఎవడు అని అడిగాను. పొరుగువాడు ఎవడని యేసును అడిగాను.
ధర్మశాస్త్ర బోధకుడు కూడా, యాజకుడిగా అయిన వారు కూడా, మాస్టర్ గారు అయిన వారు కూడా ఎలాంటి అహంకారం కలిగిన వారిగా ఉన్నారో చెప్పకనే చెబుతున్న గొప్ప వాక్యం ఇక్కడ. అలాంటి విధానంలో చక్కని ఉపమానం యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. ఏంటనగా మంచి సమరయుడు. ప్రేమడా చూడండి ఎంత గొప్ప మాట, మంచి మా సమరయుడు అనే గొప్ప పదము ఈ యొక్క వాక్య భాగంలో బైబిల్ అందరూ లిఖించబడిందంటే ఎంతగా దీవించబడ్డారో చూసారా. వారిని అసహించుకునేవారు, తృణీకరించబడిన వారు, అన్యులుగా ఉన్నవారు, దేవుడికి ఎరగిన వారు, ధర్మశాస్త్రం తెలియని వారు, అలాంటి సమరయులుగా ఉన్న వారిని మంచి సమరయుడు అనే బిరుదుతో దేవుడు దీవించిన గొప్ప విధానం. అంటే అందరినీ కూడా రక్షణ మార్గంలో నడిచే దేవుడు, కృపా మార్గాన్ని నడిచిన యేసుక్రీస్తు వారు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నా మతం గొప్పది, నా మతం గొప్పదని మా మతాలు లేదా కులాలు వేరు వేరు విధంగా మనం జీవిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు అందరినీ సమాన దృష్టితో కృపా మార్గం ద్వారా మనల్ని దేవుడి రాజ్యంలో నుంచి రాజ్య వారసులుగా చేయడానికి ఎంతగా ఈరోజు ఆయన శిలువ యాగం ద్వారా నిన్ను రక్షించాడో నువ్వు గుర్తిరగాలి. అందుకని ప్రియముడా, క్రీస్తు ప్రభువు అతనికి అడిగిన ప్రశ్న, ధర్మశాస్త్రం దేవి వ్రాయబడి ఉన్నది అని అనడంతో నికోదేములో సమాధానం ఇచ్చిన సందర్భం ద్వారా అందుకు ఆచరణ యోగ్యమైన విధానాన్ని చెప్పి సరిగా ఉత్తరం ఇచ్చింది యోగ్యత సంపాదించాడు. కానీ అనుసరణీయమైన యోగ్యత కలిగి ఉండటంలో అతనిలో లోపాన్ని ఎత్తు చూపించాడు. మరి రెండు ఆజ్ఞలు చెప్పాడు కదా. ఏమక్కడ చూడండి, అక్కడ 27వ వచనంలో ఏమన్నాడు? అతడు నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెననియు రాయబడి ఉందని చెప్పాను. ప్రేమరా, అంటే ధర్మశాస్త్రోపదేశకుడు ఈ రెండు ఆజ్ఞలు ఎంత ఖచ్చితంగా చెప్పాడు? ఎంత ఖచ్చితంగా చెప్పాడు? ఓ గట్టిగా చెప్పావే అని యేసుక్రీస్తు వారు అన్నాడు. కానీ ఆయన ఆచరణ యోగ్యమైన విధానాన్ని చెప్పి సరిగా ఉత్తరమిచ్చింది. బాగానే బోధించావు, బాగానే చెప్పావు, కానీ నువ్వేం చేశావు? దాన్ని అనుసరణ మార్గంలో పెట్టలేదు. అంటే వాక్యాన్ని చదువుతున్నావే కానీ అనుసరణ చేయట్లేదు, దాన్ని అనుసరించలేకపోతున్నావు, దాన్ని అభ్యసింపచేయలేకపోతున్నావని యేసుక్రీస్తు వారు చక్కని ఉపమానాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఈ ఉపమానంలో ధర్మశాస్త్రాచరణలో ప్రేమ ఎంత విశిష్టమైనదో, మా బ్రతకడానికి ప్రేమ స్వభావం ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పడమో ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం. ధర్మశాస్త్రంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ధర్మశాస్త్రం నీ పాపాన్ని వేరు చూపిస్తుంది కదా. నిన్ను జైల్లో బంధింపజేసే ధర్మశాస్త్రం కదా, పాపంలో బంధింపజేసే ధర్మశాస్త్రం. కానీ ఆ ధర్మశాస్త్రంలో ప్రేమ అనేది ఎంత గొప్పదో నీకు నిరూపించే గొప్ప విధానమే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం. దాని ప్రకారంగా మన దేవాది దేవుడిగా యేసుక్రీస్తు వారు చెప్పి ఈ యొక్క గొప్ప ఉపమానం ఏంటనగా చూడగా దీన్ని బట్టి అధపాతాళాన్ని దిగజారుల జీవిత విధానాన్ని స్పష్టం చేస్తున్న సందర్భము. అంటే యెరూషలేము ఎత్తైన ప్రదేశంలో ఉంది, ఎరుక పట్టణమేమో ఆ యొక్క పాతాళంగా గుర్తు చేసే సందర్భం. అలాంటప్పుడు మనిషిగా ఏం చేయాలి? ఎత్తైన ప్రదేశంలో వెళ్ళాలి, కానీ పాతాళంలో దిగజారిపోతావా? అందుకని ఒక మనుషుడు మరి దీవించబడిన పట్టణంగా ఉన్న యెరూషలేము అంటే అర్థమైంది ఆరాధన స్థలం, షాలోం, సమాధానంగా ప్రకటించబడిన స్థలం, మా వాగ్దాన భూమి, ఇంకా యెహోవా సంరక్షణ అనుక్షణం ప్రసాదించబడు స్థలము, సమాధానపరచబడే స్థలము యెరూషలేము. మరి అంత గొప్ప స్థలంలో నీవేం చేస్తున్నావు? పాతాళము దిగజారిపోయేవాడిగా ఎరుకో పట్టణాన్ని దిగి వస్తున్నాడు. ప్రియుడా, ఎరుకో పట్టణం శాపగ్రస్తమైందని తెలియదా? మనకు తెలుసు, అతను తెలుసు ఎరుకో పట్టణం అనేది శాపగ్రస్తమైంది. ఎరుకో పట్టణంలో ప్రయాణం చేసే సమయంలో అక్కడ రాళ్ళు రప్పలతో ఉండే విధానం, ఆ రాళ్ళు ఏకవాలుగా బండలుగా ఉంటాయి. దాన్ని చాటును దాక్కుంటారు దొంగలు, మన చాటు దాక్కుంటారు. ఆ ఎరుక పట్టణానికి వెళుతున్నప్పుడు ఆ రాళ్ళ చాటును దాక్కున్న దొంగలు ఏం చేస్తారు? పట్టుకొని అతని దగ్గర ఉన్న వస్తువులు తీసుకుని వెళ్తారు. మరి ఇవన్నీ తెలుసు. అప్పుడు ఏం చేయాలి? సహవాసం చేయాలి కదా. ఏం చేస్తారు? 10 మంది లేదా 5 మంది కూడుకొని కలుసుకొని అందరూ కూడా ప్రయాణం చేస్తుంటారు. కానీ ఇతను
అన్ని తెలిసి కూడా చూడు యెరూషలేములోంచి ఎరుకబడ్డాను దిగిజారిపోయిన స్థితిలో నడుచుకుంటూ వస్తున్నాడు. అంటే నిర్లక్ష్య స్వభావం. ఈరోజు మనలో కూడా అదే జీవితాలు కొనసాగుతున్నాయి. మా దేవుల్లో మనందరం కూడా దీవించబడ్డాం. దేవుల్లో ఎంతో ఎదిగిన జీవితాలతో జీవించబడ్డాం. మీ యొక్క పాప జీవితాన్ని కడగబడి పరిశుద్ధులుగా మార్చబడిన జీవితాలతో మనం జీవిస్తున్నాం. కానీ ఈ లోక జీవితంలో మరలా నువ్వు ఆలోచనతో ముందుకు సాగుతున్నావు. అదే సాదృశ్యం ఈరోజు ఈ ఉపాధిలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇంతగా దీవించబడి ఎంతైన స్థానంలో ఉన్న మన జీవితాలని మరలా లోకానుసారమైన జీవితంలోకి ఎలాగ నడిచి వస్తున్నామో నువ్వు ఆలోచన చేస్తున్నావా? మా లోకపరమైన ఆలోచనలతో నువ్వు జీవిస్తున్నావా లేదా? ప్రతిరోజు అదే ఆలోచనలు కదా ప్రేమరా. ఇదిగో నేను పరలోక రాజ్యంలో ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేశాడు, పరిశుద్ధ స్థలంలో ఏర్పాటు చేశాడు, పరిశుద్ధులుగా మార్చాడు దేవుడు. కానీ ఈ లోకమే నాది, ఈ లోకమే నాదని ఈ లోకంలో నేను పాప జీవితంతో నశించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. అదే అమ్మ ఇక్కడ మనుషులు చేసిన పని కూడా అదే. అంటే మనుషుడు అంటే అర్థమైంది నువ్వు నేను మనమే. మనమే మనుషులం. ఎలా దిగజారిపోయిన స్థితిలో మనం జీవిస్తున్నామే ఈ రోజు ఆలోచన చేసుకొని లోకానుసారమైన జీవితాన్ని జీవించవద్దని పదే పదే వాక్యం ద్వారా నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మన పరలోక స్థితి, మన పౌర స్థితి ఎక్కడుంది? మా పరలోక రాజ్యంలో మన పౌర స్థితి ఈ లోకం కాదు. కానీ ఈ లోకంలో నా పౌర స్థితి ఉందని ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కొరకు లేకపోతే దేని కొరకు వేసాల కొరకు ప్రయాసపడుతున్నావు. కానీ అసలైన పౌర స్థితి పరలోక రాజ్యంలో నీకుంది కనుక దాని కొరకు ప్రయాసపడు ప్రియ దేవుళ్ళ. లేకపోతే ఇదిగో ఈ మనుష్యుడు దొంగల చేతిలో చిక్కాడు, బట్టలు దోచుకున్నాడు. బట్టలుగా మా వస్త్రాలుగా ఏమిటి? ప్రశస్త వస్త్రాన్ని దేవుడు ఏ విధంగా నీకు ధరింపజేశాడు కదా, అలాంటి వస్త్రాన్ని దోచుకునే అపవాది. ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేసిన దేవుడు ఆ వస్త్రాన్ని దోచుకునే అపవాది సిద్ధంగా ఉంది. అదిగో రాజాను దాక్కున్న దొంగలు అతని వస్త్రాన్ని దోచుకున్నారు. అతని కొట్టి పునఃప్రాణంతో వదిలిపోయారు. ఆ సందర్భంలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేశారు. ఒకరు ఎవరనగా యాజకుడు, రెండోవాడు లేవీయుడు, మూడోవాడు సమరయుడు కదా. మరి ముగ్గురు కూడా మా యెరూషలేము నుండి ఏ ప్రయాణమై ఇశ్రాయేలులో వచ్చి ప్రయాణమై యెరికోకు చేరక ముందు తమకంటే ముందుగా ప్రయాణించి దోచుకునబడిన దౌర్భాగ్యుడిగా ఒక మనుష్యుడు భయంకరమైన స్థితిలో ఉన్నవాడు. కాబట్టి మొట్టమొదటిగా యాజకుడు వెళుతున్నాడు. యాజకుడు ఇతను ఎవరు? ఇతని ఆలోచన వేగము సంఖ్యాకాండంలో 9:11 ఈ యాజకుడు ఏం చేసేవాడు? బలిపీఠం దగ్గర దేవునికి యాగాన్ని అర్పించేవాడు. దేవుని దగ్గరే ఉండేవాడు కదా, దేవునితో సత్సంబంధం కలిగిన వాడు అన్నట్టు యాజకుడుగా ఉండేవాడు. అలాంటి యాజకుడు ఆ చనిపోయిన వాడిని ముట్టుకుంటే అవి మళ్ళా 7 దినాలు నేను పరిశుద్ధంగా ఉండాల్సిన అపరిశుద్ధులుగా నేను దేవాలయానికి వెళ్ళాల్సిన విధానం లేదు కనుక అయ్యో చనిపోయిన వాడిని నేను ముట్టుకోను, పొరపడుతూ ఉన్నాడు కదా, అతన్ని చనిపోయినాడు అని చెప్పేసి అతను ముట్టుకుంటే మళ్ళా నేను 7 దినాలు బయట ఉండాలి, దూరంగా ఉండాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకునే వాడిగా తెలుస్తున్నాడు. ప్రేమరా, మరి యాజకుడైన వాడు ఏం చేయాలో యేసు క్రీస్తు వారిని గుర్తు చేస్తున్న సందర్భం. కానీ యాజకుడు ఎలా ఉన్నాడు? అయ్యో నేను ఏ విధంగా అతను ముట్టుకుంటే నాకు మైలా, నాకు అక్రాంతరంగా నేను మరో బయట ఉండాలి 7 రోజులు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భం. కానీ రెండవ అర్థం కూడా ఉంది, దాంట్లో రెండవ భావం కూడా ఉంది. ఆనాడు ఏం చేసేవారు? ఎరుకో పట్టణం దగ్గర రాజాను దాక్కునే దొంగలు ఏం చేసేవారంటే సరిపోయినట్టు యాక్షన్ చేసేవారు. పడిపోయి సరిపోయినట్టు దెబ్బగా ఆ రక్తంలాగా ఎర్రగా రాసుకొని పడిపోయి ఉండేవారు. అయ్యో దాంట్లో పోయేవాళ్ళు ఎవరన్నా అయ్యో ఇతను ఏదో దెబ్బతిన్నాడని చెప్పేసి లేవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే కత్తులు తీసుకొని చంపి అతని దగ్గర ఉన్న డబ్బు దోచుకొని పోయేవారు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. మన ఆ సందర్భం కూడా ఇక్కడ యాజకులు జరుగుతుందేమో అని మా క్రైస్తవ పండితులు చాలా మంది కూడా ఈ భావన కూడా తెలియజేయబడిన సందర్భం. కాబట్టి ఈ రోజు ఏదైనా కానీ యాజకుడు ఎలా ఉండాలి? ఆనాడు యాజకులు చేసే విధానం ఏంటిది? మా యూదులుగా ఆ యాజకులు చేసే ధర్మం ఎలాంటిది? ఇదిగో బలిపీఠం దగ్గరే ఉండాలి, సాటి మనుషుల మీద తోటి మనుషుల మీద ప్రేమ లేని వాడిగా జీవించే తత్వంతో జీవించే నైజం. కాబట్టి ప్రతిష్ఠితమైన వాడు, యెహోవా ఆహారం అర్పించువాడు,
నా ప్రతిష్టాత్మలను కాపాడు పని ఇవ్వబడిన వాడు, యెహోవా జీవించే విధానం నేర్పించు బాధ్యత కలిగిన వాడు, త్రోతపురి వారి వల్ల తాగించు కలిగిన వాడై ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి ప్రేమ లేని వాడిగా ఈ యాజకుడు జీవించిన సందర్భం. తర్వాత లేవీయుడు రెండవసారి పంపబడిన వాడు. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ధర్మశాస్త్రాన్ని పఠించేవాడే కానీ దాన్ని ఫాలో అయ్యేవాడు కాదు. ఇక్కడ జాతి చూపించాడు. కానీ అయ్యో నాకెందుకు ఈ పని, నాకు దేవుని సేవ చేసే పరిచర్యే, దేవుని సేవ చేసే పరిచర్యే కానీ నాకు ఈ విధమైన విధానం కాదని సంఖ్యాకాండములో లేవికాండములో ఈ లేవి గురించి చెప్పే గొప్ప మాటలు కూడా దాంట్లో ఉన్నాయి. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 12వ వచనంలో, మా లేవికాండం 4వ అధ్యాయంలో 25వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనంలో లేవీయుల గురించి చెప్పే మాటలు. అంటే అర్పణ సమర్పించబడటం అతని వంతు. మన ధర్మశాస్త్రం ముందు ఏమి రాయబడినో ఎరిగినవాడు, ఇతరులకు చెప్పగలిగిన వాడు, ప్రేమను పెంచగలిగిన వాడు, పంచగలిగిన వాడు, అది తన పని కావాలనుకుంటూ సాగిపోవటము. చూసారా, ప్రేమ పంచాల్సిన బాధ్యత ఉంది అతనికి కూడా, కానీ ప్రేమను పంచలేకపోయాడు. ఎందుకనగా ధర్మశాస్త్ర ఆచరణ నేర్చాడే కానీ అభ్యాస ప్రియమైన ప్రేమ తత్వాన్ని అమలు పంచలేకపోయాడు. ధర్మశాస్త్రము మా ప్రేమ చూపించే విధంగా ఉండాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాం. అందుకనే అయ్యా ధర్మశాస్త్రం ఎందుకండి, ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అడుగుతున్నావేమో. మా ధర్మశాస్త్రంలో ప్రేమ చూపించాల్సిన గొప్పతత్వాన్ని రోజు మనం బోధిస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా నీ తప్పు తెలుసుకొని ఏ రీతిగా ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసుకున్న యేసుక్రీస్తు వారి మార్గాన్ని నువ్వు ఎంచుకున్నట్లయితే ఆ ప్రేమ ఎట్టిదో నువ్వు తెలుసుకోగలిగిన గొప్ప విధానం, ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసుకోగలిగిన గొప్ప విధానం. ఎందుకంటే అంతకన్నా ప్రేమ చూపించిన ఎవరు కూడా లేదు కదా. మరి ఈ కొడుకు విషయంలో, కుమార్తె విషయంలో ప్రేమ చూపిస్తావు, కానీ ప్రాణం ఇచ్చే అంత ప్రేమ చూపించగలవా? అకస్మాత్తుగా చూపించగలవు కదా. ఇక్కడ నీటిలో కొట్టుకుపోతే అయ్యో నా కుమార్తె కొడుకు జారిపోతున్నాడే, నీళ్ళలో పోతున్నాడని అకస్మాత్తుగా దిగుతావు, అంతేగాని సరిగ్గా ఆలోచించి దిగలవా? అలాంటి ప్రేమ యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ. అమ్మ ఎలిగాడు ముందే తెలుసు, యెహోవా దేవుడిగా తండ్రిగా అయ్యా నువ్వు లోకానికి వెళ్ళి ఇదిగో ప్రజలందరి కొరకు భయంకరమైన శిలువ యాగం ద్వారా నువ్వు శిలువలో మరణించి తిరిగి పునరుద్ధరణగా లేవాల్సిన బాధ్యత నీకుందని కఠోరమైన ఆ శిలువ శిక్షను వలగించాలని తండ్రిగా చెప్పబడిన మాటలే. అమ్మ ముందు ఎరిగిన వాడే, ఆ తెలుసుకుని కూడా ఎంత గొప్ప త్యాగం చేసిన యేసుక్రీస్తు వారు అంతని ప్రేమ మన మీద చూపించిన గొప్ప ప్రేమ. ప్రియదేవరా, అగాపే ప్రేమ, ఆ ప్రేమ నువ్వు చూపించాల్సిన బాధ్యతను ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆ ఇద్దరు కూడా ధర్మశాస్త్ర వారు కూడా ఆ ప్రేమ ఏంటో తెలియని వారిగా జీవించారు. మన చివరికి సమరయుడు తృణీకరించబడిన వాడు, జాతిహీనుడు, వంశం లేని వాడు, తనను ద్వేషించు వారి వల్ల ప్రేమను కనబరిచిన వాడు, ధర్మశాస్త్రం దేన్ని మరి చేయజరగపోయేనో దాన్ని చేయగలిగిన వాడు, దప్పిక తీర్చాడు, కట్టుకట్టాడు, వడంబడిగా 2 దినాలను అప్పగించి గాయపడిన అవసరంలో ఉన్న వారికి సహకారం అందించిన వాడు, మా ద్రాక్షారసం నూనెను అర్పించిన వాడు. ఎందుకంటే ఆ పాఠశాలలో ఉన్న వారు ఏం చేసేవారు, నూనె ద్రాక్షారసం 2 కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఉంటున్నారు. అలాంటిది అమ్మ ఎవరికి కూడా ఎవరు, ఎందుకంటే ప్రయాణం చేస్తుంటారు కదా, అది అవసరం. అలాంటిది ఈ సమరయ దగ్గర ఈ 2 ఉన్నాయి, యాజకుల దగ్గర ఉన్నాయి, లేవీయుల దగ్గర ఉన్నాయి, కానీ వారందరూ కూడా దాచుకున్నారు. కానీ సమరయుడు ఆ యొక్క నూనెను పోసి గాయాలు కట్టాడు. ఆ ద్రాక్షరసంను ఏ విధంగా ఇచ్చి అతన్ని సంరక్షించిన గొప్పవాడు. ప్రేమరా, చూసారు ఎంత గొప్ప త్యాగం చేసిన సమరయుడిలో ఆ గాడిద దిగి పరామర్శించి అతని జాలు చూపించి అతన్ని ఎంతగా రక్షించాడో ఆ ప్రేమ ఈరోజు నీలో కనబరుస్తున్న ప్రేమగా ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అదే, అంతేగాని పాస్టర్ గారని ఏదో బోధిస్తే సరిపోదు, మా ప్రేమ చూపించే తత్వం కూడా ఉండాలి. మా దేవుడు ఎంత మాత్రాన దేవుడి పని చేసేవాడే అనే కాదు, మా ప్రేమ చూపించే తత్వం కలిగిన వాడిగా జీవించాలి. మా సమరుడు అక్రమాన వాడిగా ఉండి దేవుడంటే తెలియని వాడు, ధర్మశాస్త్రం తెలియని వాడు, అతని యొక్క జీవితం గొప్పగా మార్చబడి రోజు మంచి సమరయుడు అనే బిరుదు దేవుడి ద్వారా పొందగలిగిన గొప్ప విధానం. అందుకనే చూడక్కడ ఆ 35వ వచనంలో మరునాడు అతను 2 దారాలను తీసి ఆ పూడకున్న వారికి ఇచ్చి ఇతను పరామర్శించుము, నీ విజ్ఞానాన్ని ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు
అది నీకు తీర్చిదని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగ చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయని నీకు తోచున్నది అని యేసును అడుగగా అతడు అతని మీద జారిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ప్రియరా, ఇప్పుడు నువ్వు సంపూర్ణంగా నిత్య జీవానికి వారసుగా ఉండగలిగే గొప్ప విధానం. ప్రియరా, అంతేగాని ఆ మొదటి ఆజ్ఞ చేస్తున్నానని ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎంతో విర్రవీగాడు, గర్వంతో ఉన్నాడు. కానీ ఇందువల్ల పొరుగువాడిని ప్రేమించే విధానం లేని జీవితాలు నిత్య జీవానికి వారసుగా చేయమని గుర్తు చేసే ఆ రెండు ప్రధానమైన ఆజ్ఞల ద్వారా యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప ఉపమానం ద్వారా నీకు గుర్తు చేశారు. ప్రియరా, అంటే ఈరోజు మనం కూడా ఈ రెండు ఆజ్ఞలు పరిపూర్ణంగా చేస్తేనే, సంపూర్ణంగా చేస్తేనే నిత్య జీవానికి వారసులు. లేకపోతే అగ్నిలో అగ్ని ఆరదు, పురుగులు సావదు. ప్రియరా, మరి ఎప్పుడైనా కానీ నిత్య జీవానికి వారసులేనా అన్న ప్రశ్నార్థకమైన అంశంలో ఏం చేయాలి? నిత్య జీవానికి వారసు కావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా వాగ్దాన సంతానమైన క్రీస్తును విశ్వసించాలి. రెండవది నీ పొరుగువాడి మీద జాలి పడాలి. పడుతున్నావా? నీ పొరుగువాడి మీద ద్వేషం చూపించే వాడికినే మనం జీవిస్తున్నాం. మన చిన్న చిన్న విషయాల్లోనే ఎలాగా శత్రుత్వాన్ని పెంచుకుంటున్నామో గుర్తెరగాలి కదా. చిన్న చిన్న విషయాలు చిన్న బిడ్డలు కొట్టుకుంటుంటే దాని విషయాల్లో ఊడ్చే విధానంలో ఆడవారు కానీ లేకపోతే పురుషులు కానీ చిన్న విషయాల్లో ఏదో చిన్న గొడవల ద్వారా శత్రుత్వాలు పెంచుకొని పొరుగువాడిని ప్రేమించలేని జీవితాలు ఈ లోకంలో లోకాశల ద్వారా జీవించే తత్వంతో జీవిస్తున్నాం. ఇక నువ్వు నిత్య జీవానికి వారసులు ఎలాగవుతావు? ఒక్కసారి ఆలోచించి, మనం సంపూర్ణంగా ఉన్నామో లేదో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. దేవుని బాగా ప్రేమిస్తున్నాను, దేవుని ఆలయం పెడుతున్నాను, దేవుని వాక్యాన్ని చదువుతున్నాను అనుకుంటున్నావు కదా. మరి నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించే విధానంలో నీ జీవితం ఎంతవరకు సార్థకం చేసుకున్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. అదే ఈరోజు సమరుడైన వాడు, ఆ సమరుడే యేసుక్రీస్తు వారిగా ఎన్నో సందర్భాల్లో యోహాను సువార్తలో కానీ ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారి సమరుడు అని కొంతమంది పోల్చి చెప్పిన సందర్భాలను గుర్తు చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని మనం ఏం చేశాం? తృణీకరించాం, త్రోసివేశాం, అపహసించాం. అలాంటి విధానమే సమరుడు అని పేరు పొందుకున్న విధానమే. ఆ సమరుడు ఎవరనగా యేసుక్రీస్తు వారే నిన్ను రక్షించిన గొప్ప విధానం. అంతేగాని ఏ మనుషుడు నిన్ను రక్షించే గొప్ప విధానం ఏంటనగా తాత్కాలికమే. కానీ అసలైన నిత్య జీవాన్ని పొందుకునే ఆ రక్షణ భాగ్యం ఎవరి ద్వారా అనగా యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి ఏం చేయాలి? ఆ యేసుక్రీస్తు అంతే విశ్వాసం ఉంచాలి. అంతేగాని నేను చెప్పిన బోధకి నువ్వు లోబడిపోయి నేను చెప్పిన వాక్యార్థం ద్వారా నువ్వు విశ్వసించి అయ్యా మాస్టర్ గారి ద్వారా నేను రక్షించబడ్డాననే మాట నీ నోట వినబడుతుంది. అది మంచిది కాదు ప్రియా. దేవుని వాక్యం ద్వారానే యేసుక్రీస్తు వారి ద్వారా నీవు రక్షణ పొందుకున్నావు. ఆయనైతే విశ్వాసం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నిత్య జీవానికి వారసువు నీవే. అట్టి కృప నీకు ఉండాలని కోరుతూ నీకును నీ కుటుంబాలను సదాకాలం దేవుడు తోడైనను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలేండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను